హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఎస్ఐ మెయిన్స్ క్లాస్ 5లోకి వచ్చాం. సో ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ చూద్దాం. సో ప్రాబబిలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ కాన్సెప్ట్ చూద్దాం. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఎలా సింపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. అండ్ దానికంటే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఒక 3 థింగ్స్ చేయాలి. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయాలి కంపల్సరిగా, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అందరికి మాత్రం బాగా షేర్ చేయండి కంపల్సరీగా. మీ వాట్సాప్ గ్రూప్స్లో అయినా, ఫేస్బుక్లో అయినా, ఎనీ సోషల్ నెట్వర్క్లో అయినా సరే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ వస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. ఓకే ఫైన్. సో తప్పకుండా అన్ని టాపిక్స్ కవర్ అయ్యలే అన్ని వీడియోస్ చేస్తాను, మీరు బాగా ఎంకరేజ్ చేస్తే. ఓకే ఫైన్. సో ప్రాబబిలిటీ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అసలు వాట్ ఈజ్ ప్రాబబిలిటీ, అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? సో ప్రాబబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కాయిన్ ఉంది, కాయిన్ని పైకి వేసాం అనుకోండి, అయితే హెడ్ పడుతుంది లేదా టెయిల్ పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో మెయిన్ ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలనుకున్నా, ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే ఉంటుంది. ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఏంటి, లెస్ దాన్ 1 కంటే తక్కువే ఉంటుంది ప్రాబబిలిటీ. ఓకే, సో ఇప్పుడు చెప్తున్నాను. ఒక కాయిన్ని పైకి వేసాం, సో కింద పడేటప్పుడు అయితే హెడ్ లేదా టెయిల్. ఓకే, ఒక ప్లెయిన్ సర్ఫేస్లో, ఓకే ప్లెయిన్ సర్ఫేస్ మీద అయితే హెడ్ లేదా టెయిల్ పడుతుంది. ఓకే, ప్రాబబిలిటీ ఒక కాయిన్ పైకి వేస్తే హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఏంటి అని అడిగారు అనుకోండి. సో ప్రాబబిలిటీ అంటే ఎప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు మొత్తం ఎన్ని ఛాన్సులు ఉన్నాయి ఇక్కడ, అయితే హెడ్ లేదా టెయిల్ మొత్తం 2 ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఛాన్సెస్లో మనకి హెడ్ కావాలంటున్నాడు, సో అంటే 1 ఛాన్స్ అవుతుంది. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది, 1/2. అంటే మొత్తం ఎన్ని ఛాన్సులు ఉన్నాయో దాన్ని కింద డినామినేటర్లో వేస్తాం. మనకి ఎన్ని ఛాన్సెస్ అయితే కావాలో దాన్ని న్యూమరేటర్లో వేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ జెండర్ అని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. జెండర్ తెలుసుకోవడానికి ప్రాబబిలిటీ. ఓకే, మేల్ అవ్వడానికి ప్రాబబిలిటీ. ఓకే, ఒక మనిషి మేల్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి. సో ముందు ఏం చేయాలి, మనం మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చూడాలి. ఒకటి మేల్, ఇంకొకటి ఒక మనిషి ఏమవ్వడానికి ఫీమేల్, ఇంకొకటి థర్డ్ కూడా ఉంది. ఓకే, సో మొత్తం ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 డినామినేటర్లో వేసుకోవాలి. మనకేం కావాలి, మేల్ ప్రాబబిలిటీ మాత్రమే కావాలి. సో 1 ఒకటే కదా, మొత్తం మూడిట్లో మనకు కావాల్సింది ఒకటే. సో 1/3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ ఉన్నాయి. డైస్ అంటే మనం 1 to 6 నెంబర్స్ మొత్తం అన్నీ ఉంటాయి కదా, 2 3 4 5 6. సో ఆ డైస్ ఉన్నప్పుడు డైస్ని రోల్ చేసాం అనుకోండి. డైస్ని రోల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ అడిగారు అనుకోండి. ఏం కావాలి, ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ, ఈవెన్ నెంబర్ రావడానికి. సో డైస్లో ఉండే ఈవెన్ నెంబర్స్ ఏంటి, డైస్లో మామూలుగా 1 to 6 నెంబర్స్ మాత్రం ఉంటాయి. సో అందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి, 2 4 6. ఓకే, మొత్తం ఛాన్స్లు అండి. ఫస్ట్ మొత్తం ఛాన్స్లు అండి ఏమేమి రావచ్చు, 1 2 3 4 5 6. డైస్ వేసినప్పుడు ఈ 6 నెంబర్స్లో ఏదైనా రావచ్చు. సో మొత్తం ఛాన్స్లు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. దాన్ని డినామినేటర్లో వేసుకుంటాం. ఎన్ని ఛాన్సుల్లో పడుతుంది, మనకేం కావాలి, మనకి ఈవెన్ నెంబర్ కావాలి. ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, ఆ ఈవెన్ నెంబర్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి. సో ఏంటి, 3ని న్యూమరేటర్లో వేస్తాం. ఓకే, మనం అనుకునేదానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 3 ఉన్నాయి. కానీ మొత్తం ఎన్ని పడవచ్చు, 6 ఛాన్సెస్ ఉన్నాయి. 6 విధాలుగా పడవచ్చు. సో డినామినేటర్లో 6 వేసాం. సో ప్రాబబిలిటీ ఎంత ఉంది, 3 1s 3 2s. సో 1/2 ఈజ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఆన్ ద డైస్ వెన్ ఇట్ ఈస్ థ్రోన్. సో అలా ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా ఒక డైస్ వేసినప్పుడు 7 రావడానికి 2 డైస్ త్రో చేసినప్పుడు ప్రాబబిలిటీ ఎంత, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఓకే ఇప్పుడే చూసేద్దాం. ఎందుకు, జస్ట్ ఏ సెకండ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 డైస్ని త్రో చేశారనుకోండి. 2 డైస్ని త్రో చేస్తే
2 డైస్ త్రో చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 అంటే ఏంటి, 7 రావాలి. రెండిట్ల మీద ఉన్న నెంబర్స్ని కలిపితే 7 రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి. ఓకే, 2 డైస్ని త్రో చేశారు, 2 డైస్ ఉన్నాయి, ఇక్కడ 1 to 6 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 to 6 నెంబర్స్ ఉన్నాయి. సో మొత్తం ఛాన్స్లు ఏంటి, మొత్తం ఎన్ని ఉన్నాయి ఛాన్సెస్ అంటే మనకి ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైస్ మీద 1 పడింది అనుకోండి, ఇక్కడ 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు, మొత్తం 6 ఛాన్సెస్. 2 పడినా కూడా 6 ఛాన్సెస్, 3 పడినా 6 ఛాన్సెస్. సో మొత్తం టోటల్ ఛాన్సెస్ ఇవి 6 ఉన్నాయి కాబట్టి 6 into 6 36 అవుతున్నాయి. సో టోటల్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 36 వేస్లో పడచ్చు. 2 డైస్ని వేసినప్పుడు 36 వేస్లో 2, 3 లేదా 1, 6 ఇలాంటివన్నీ 6 into 6 వేస్తున్నాం. సో 36. ఇది నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కడ వేసుకోవాలని చెప్పాను? డెనామినేటర్లో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో ఏం వేసుకోవాలి? 7 రావాలంట. సో 7 రావడానికి ఇక్కడ ఛాన్సెస్ ఏమున్నాయో ఇప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇది ఫస్ట్ డైస్, ఇది సెకండ్ది. ఓకే, సో ఫస్ట్ దాంట్లో 1 వచ్చింది అనుకోండి, సెకండ్ దాంట్లో ఎంత వస్తే 7 అవుద్ది? 6 రావాలి. ఫస్ట్ దాంట్లో 2 వచ్చింది అనుకోండి, సెకండ్ దాంట్లో 5 రావాలి. అంటే 2 కలిపితే 7 రావడానికి ప్రాబిలిటీ చూస్తున్నాం మనం. ఇప్పుడు 1 వస్తే 6 రావాల్సిందే, అప్పుడే 7 అవుతుంది. 2 వస్తే 5 రావాలి, 3 వస్తే 4 రావాలి, 4 వస్తే 3 రావాలి, 5 వస్తే 2 రావాలి, 6 వస్తే 1 రావాలి. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా 7 రావడానికి? ఇంకేమీ లేవు. ఇది 1 ఛాన్స్, 2, 3, 4, 5, 6. సో టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి 7 రావడానికి? 6 ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం అన్ని ఛాన్సెస్ ఎన్ని? మామూలుగా డైస్ వేస్తే 36 ఛాన్సెస్, అందులో మనకు కావాల్సినవి ఎన్ని? 6. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఎంత? 6166. సో 1/6 ఈజ్ ది ప్రాబిలిటీ. సో మనం ఇలా డైస్ ప్రాబ్లమ్స్ని కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ప్రొసీజర్ ఉంటుంది చాలా, బట్ ఫాస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే వెంటనే మనం సాల్వ్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఉంది, మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ ఈమెయిల్ చేయొచ్చు. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ప్రతి కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ వదలకుండా ఖచ్చితంగా అన్నిటి మీద వీడియో చేస్తాను. బట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని వీడియోస్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.